హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజైతే నా స్టైల్లో ఫ్రాన్స్ కర్రీ ఎలా చేశాను అనేది మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తాను. అలాగే ముందుగా ఫ్రాన్స్ అంటే ఎంతమందికి ఇష్టమో లైక్ చేసి కామెంట్ చేయండి. ఇప్పుడైతే సండే స్పెషల్గా నేను ఫ్రాన్స్ కర్రీ అనేది చేశానండి. ఎక్కువ మసాలాలు అనేది యూజ్ చేయకుండా చాలా తక్కువ వేసుకొని చాలా టేస్టీగా అయితే ప్రిపేర్ చేశాను. మీ స్టైల్లో మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నేను చేసిన రెసిపీ కూడా ఎలా ఉందో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అయితే ముందుగా ఫ్రాన్స్కి మనం క్లీన్ చేయాలండి. మీకు అది నేను ఇక్కడ వీడియో క్లిప్ అనేది ఇవ్వలేదు, అంటే పైన మలం అని ఉంటుంది, అది తీయాలన్నమాట. ఎవరికైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈసారి వీడియోలో ఖచ్చితంగా అది కూడా పెడతాను. అలా క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఫ్రాన్స్ని కొద్దిగా పసుపు ఉప్పు వేసి శుభ్రంగా నీటితోటి 4-5 సార్లు అయితే వాష్ చేసుకున్నాను. అప్పుడే మనకి నీచు వాసన అనేది లేకుండా బాగా ఉంటుందన్నమాట. లేదనుకుంటే మీరు ఖచ్చితంగా కొద్దిగా సాల్ట్ వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టిన తర్వాత అయినా కడుక్కోవచ్చు. నేను ఇక్కడ శుభ్రం చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా పసుపు ఉప్పు అనేది వేసుకొని బాయిల్ చేస్తున్నానండి. నేను గ్రేవీ కర్రీ లాగా చేయాలి అనుకుంటున్నాను కాబట్టి దీనిలో కొద్దిగా అట్లా ఉప్పు పసుపు వేసి ముందు ఒక 10 మినిట్స్ అయితే ఉడకబెట్టుకున్నానండి. దాని తర్వాత వచ్చేసి కడాయి పెట్టుకొని కర్రీ ప్రాసెస్ అనేది ఇక్కడ చూపిస్తున్నానమాట. చూస్తున్నారు కదా, ముందు గ్రేవీ కోసం ఒక గిన్నె అనేది పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పెద్ద సైజు ఆనియన్స్ 3 తీసుకున్నాను. మనకి గ్రేవీ అనేది రావాలంటే ఆనియన్స్ నుండే కాబట్టి నేను ఇక్కడ ఆనియన్స్ 3 తీసుకున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోవచ్చు అనమాట. ఈ ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మీకు ఇష్టం ఉంటే ఫ్రై చేసుకోండి, లేదంటే కొద్దిగా పేస్ట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. నాకైతే ఇలాగే నచ్చుతుంది. ఫైనల్గా మన ఆనియన్స్ అనేది కలర్ చేంజ్ అయిపోయాయండి. అలా చేంజ్ అయిన తర్వాత ఫ్రెష్గా ఇప్పుడే వేసినటువంటి అల్లం వెల్లుల్లి ముద్ద అయితే 1 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. నేను గంటెతో మీకు 2 సార్లు చూపించాను కదా, పెద్ద 2 స్పూన్ వరకు వేసుకొని అది పచ్చి వాసన పోయేంత వరకు అట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట. ముందుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆనియన్ అనేది ఫ్రై అవ్వదు, అందుకని అలా వేశాను. దాని తర్వాత పచ్చిమిర్చి 2, టమాటా ప్యూరీ వేసానండి. మీకు ఆ క్లిప్ ఇక్కడ మిస్ అయిపోయింది. టమాటాని మిక్సీ పట్టుకొని తర్వాత ఇందులో వేసుకున్నాను అనమాట. అది కూడా పచ్చి వాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అలా టమాటా ప్యూరీ వేసిన తర్వాత చిటికెడు పసుపు, కొద్దిగా రాళ్ళ ఉప్పు. నేను ఎక్కువగా కర్రీస్లోకి దొడ్డు ఉప్పు అనేది ఉపయోగిస్తానండి, అందుకే రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు పసుపు వేసి ఆ టమాటా కూడా మనకి పచ్చి వాసన అనేది లేకుండా మెత్తగా గ్రేవీ అయ్యేలాగా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, చక్కగా ఆయిల్ అనేది బయటికి తేలుతూ ఉంది. అలా బయటికి తేలే సమయంలోనే కూరకి సరిపడినంత కారం అనేది ఇక్కడ వేసుకుంటున్నానండి. మీ తినగలిగినంత స్పైసీకి తగ్గట్టుగా మీరు కూడా కారం అనేది ఇక్కడ వేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా, ఇట్లా ఒక 10 నిమిషాల పాటు కారం ఉప్పు పసుపు వేసిన తర్వాత ఆ టమాటా ప్యూరీలోంచి వాటర్ అనేది ఆయిల్ అనేది బయటకు వస్తుంది. అలా వచ్చిన తర్వాత కొద్దిగా గరం మసాలా కాదండి, ధనియా పౌడర్ వేస్తున్నాను. ఎక్కువైతే వేయట్లేదు, ఇవన్నీ హోమ్ మేడేనండి. ఒక 1/2 స్పూన్ వరకు వేసుకున్నాను అనమాట. అది కూడా వేసి మొత్తం కలియబెట్టుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి ఈ ఫ్రాన్స్ అనేది వేసానమాట. మనకి ఫ్రాన్స్ ముందుగా ఉడకబెట్టుకుంటే నీసు వాసన అనేది కూడా లేకుండా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. అలా 2 నిమిషాలు గ్రేవీ మొత్తం దానికి పట్టిన తర్వాత మసాలా 1/2 లీటర్ వరకు వాటర్ అయితే పోసుకున్నానండి. మనకిప్పుడు ముక్కలకి ఈ స్పైసీనెస్ ఉప్పు కారం మసాలా మొత్తం పట్టాలి అంటే ఖచ్చితంగా ఒక 1/2 లీటర్ వరకు వాటర్ పోసుకొని ఉడకనివ్వాలన్నమాట బాగా. ఇలా మనకి ఈ వాటర్ పోసిన తర్వాత మూత పెట్టుకొని మినిమం 15 to 20 మినిట్స్ అనేది బాగా ఉడకాలండి. అప్పుడే మనకి ఆ ముక్కకి మసాలాలు ఉప్పు కారం అంతా పడుతుందన్నమాట. మధ్య మధ్యలో ఒక్కోసారి తీసుకొని కలుపుకుంటూ ఉండాలి, అడుగు అనేది పట్టకుండా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా మనకి ఆల్మోస్ట్ ఒక 5-6-7 మినిట్స్ తర్వాత ఇలా బాయిల్ అయిందండి. మళ్ళీ మూత అనేది పెట్టుకొని ఇంకొక 7 మినిట్స్ అలా మనం కుక్ చేసుకున్నట్టయితే మన కర్రీ అనేది రెడీ అవుతుంది. చూస్తున్నారు కదా, ఫైనల్గా ఎలా ఉడికింది అనేది మీకు ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తూ ఉన్నాను.
అలా బబుల్స్ లాగా వచ్చేసి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. అప్పుడు మనకి ఏ కర్రీకైనా గుర్తుపెట్టుకోండి, ఆయిల్ అనేది ముక్కల నుంచి సపరేట్ అయ్యింది అంటే ఖచ్చితంగా మనకి కర్రీ అనేది రెడీ అయినట్లే, ఉడికిపోయినట్లేనన్నమాట. ఫైనల్గా నేనైతే ఇందులో కొత్తిమీర కూడా వేస్తున్నానండి. మనకి ముందు వేసే కన్నా కర్రీస్లో ఎప్పుడైనా సరే మధ్యలో కానీ చివరిలో కానీ వేసుకుంటే ఆ అరోమా అనేది చాలా బాగా ఉంటుంది. ఆ టేస్ట్ స్మెల్ కూడా మంచిగా వస్తుందన్నమాట. అందుకనేసి నేను ఫస్ట్లో వేయకుండా ఇలా మిడిల్లో అట్లా వేస్తూ ఉంటానండి కర్రీస్లో. మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఆల్మోస్ట్ మన కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి, ఎప్పుడెప్పుడు తినేద్దామా అని. నా స్టైల్లో అయితే నేను ఇలా ప్రిపేర్ చేశాననమాట. ఫైనల్గా కొద్దిగా గరం మసాలా పౌడర్ అనేది వేసుకుంటున్నానండి. చెక్క, లవంగ, ఇలాచి ఇవన్నీ కలిపి ఇంట్లోనే మనం గరం మసాలా ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఆ గరం మసాలాని నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను అనమాట. బయట వాటికన్నా ఎప్పుడు ఇంట్లోవే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటానండి. చూసారు కదా, కొద్దిగా వేశాను. మరీ ఎక్కువ వేసుకున్నా కూడా ఘాటుగా అనిపిస్తుంది, ఇబ్బందికరమైనవి పొట్టలో ఉంటాయన్నమాట. అందుకని కొద్దిగా అయితే వేశాను. వేసి ఇలా కలుపుకున్న తర్వాత మరొక 2 నిమిషాల పాటు మూత అనేది పెట్టుకొని మనం మగ్గనిచ్చుకున్నట్లయితే ఇంకా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఫైనల్గా నేనైతే ఇక్కడ కర్రీ మూత తీసిన తర్వాత కొత్తిమీరతో వేసుకొని గార్నిష్ అయితే చేసుకుంటున్నానండి. మన కర్రీ అయితే ఇంతటితో రెడీ అయిపోయింది. నా స్టైల్లో ఫ్రాన్స్ కర్రీ అనేది ఇలా ప్రిపేర్ చేశాను. మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చింది అనేది కూడా ఖచ్చితంగా నాకు కామెంట్లో తెలియచేయండి. ఇప్పుడైతే రైస్లో ఎలా ఉంది అనేది కూడా ఇక్కడ తిని మీకు చూపించబోతూ ఉన్నానండి. వీడియో కొద్దిగా లెంత్ అయింది అనుకోకుండా చివరి వరకు చూడండి. చూసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు అన్నమాట. నేనైతే పొయ్యి మీద నుంచి దించగానే పెట్టేసుకుంటున్నాను. చూడండి, వేడివేడిగా రైస్ తోటి ఇలా మనకిష్టమైన కర్రీ వేసుకొని తింటే అబ్బా అంత బాగుంటుందో. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుందండి. ఎందుకంటే మనం నాన్ వెజ్ కర్రీస్ ఆరిపోయిన తర్వాత తినేదానికన్నా కూడా వేడివేడిగా తిన్నప్పుడే మనకి అసలు ఆ స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ చాలా బాగుంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు కూడా వేడిగా తినడానికే ట్రై చేయండి. అప్పుడే ఆ టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి ఫ్రాన్స్ గ్రేవీ కర్రీ, మినీ గ్రేవీ కర్రీ. ఇందులో ఎక్కువ మసాలాలు అనేది యూస్ చేయకుండా సింపుల్గా ఇట్లా ఇంట్లో కనుక ట్రై చేసుకున్నారంటే ఆరోగ్యానికి ఆరోగ్యము, హెల్త్కి హెల్త్, ఇట్లా టేస్ట్కి టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. నా స్టైల్లో ఫ్రాన్స్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఎలా చేసుకుంటారు మీ ఇంట్లో అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. ఫస్ట్ టైం కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్.